వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. కులాంతర వివాహం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ప్రేమించిన వాడితోనే జీవితం గడపాలి అనుకోవడమే ఆమె తప్పయింది. పెళ్లి చేసుకుని కరెక్ట్గా నెల రోజులు కాగానే కులాంతర వివాహం చేసుకున్నందుకు సొంత తమ్ముడే అక్కను కారుతో ఢీకొట్టి కత్తితో కిరాతకంగా నరికి చంపేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది ఈ దారుణ ఘటన. 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ నాగమణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల కారణంగా ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు శ్రీకాంత్ అనే మరో కానిస్టేబుల్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు రాయపోల్ ప్రాంతానికి చెందిన వారే కావడంతో అప్పుడప్పుడు కలుసుకునేవారు. అలా వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో శ్రీకాంత్ నాగమణి నవంబర్ 1వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి హయత్ నగర్ కు మకాం మార్చారు. అయితే ఈ పెళ్లి నాగమణి తమ్ముడు అయిన పరమేష్ కు ఇష్టం లేదు. కులాంతర వివాహం ఎలా చేసుకుంటావని అక్కను పలుమార్లు ప్రశ్నించాడు. దీంతో ఆమె సర్ది చెప్పుకుంటూ వచ్చింది. అక్క ఎంత చెప్పినా మెదడులోకి ఎక్కించుకోలేదు పరమేష్. ఎలాగైనా నాగమణిని అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో సొంత గ్రామానికి వెళ్లిన నాగమణి ఉదయాన్నే స్కూటీపై తాను డ్యూటీ చేస్తున్న హయత్ నగర్ పిఎస్ కు బయలుదేరింది. ఈ క్రమంలో కాపుగాసిన పరమేష్ అక్కను వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమె స్కూటీని మొదట కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కొడవలితో మెడ నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అటు నాగమణి తమ్ముడు పరమేష్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. తమ్ముడి కులపిచ్చికి అక్క బలైంది. తల్లిదండ్రులు లేకపోవడంతో తమ్ముడిని కొడుకులా చూసుకుంటుంది నాగమణి. కానీ పరమేష్ మాత్రం అక్కను అమ్మ అనుకోలేదు. కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆమెను అంతం చేయాలనుకున్నాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.